హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి. వాళ్ళతోటి సండే మాకు హాలిడే ఉంటుంది. సండే వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలని అనుకున్నాం అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని తీసుకొని మేము మాకు దగ్గరలో ఉన్న శిల్పారామంకి వెళ్ళాము. శిల్పారామంలో ఏమేమి ఉందో నేను మీకు వీడియో ద్వారా చూపిస్తాను. ఇదొక చిన్న మినీ వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీరు మీ పిల్లలతో సమ్మర్ వెకేషన్స్లో ఎక్కడికి వెళ్ళారో కమెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ వీడియోలోకి వచ్చేస్తే, శిల్పారామం వచ్చేసి హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. అండ్ దీని ఓపెనింగ్ టైమింగ్స్ ఏమో మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ప్లేస్ అయితే చాలా మంచి ప్లేస్, చాలా బాగుంటుంది వెదర్ ఇంకా నేచర్. అండ్ ఇక్కడ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మేము ఫస్ట్ మార్నింగ్ 11 o'clock వచ్చాము. అడల్ట్స్కేమో 60 రూపీస్ టికెట్, చిల్డ్రన్స్కేమో 30 రూపీస్ టికెట్, ఎంట్రన్స్ టికెట్. లోపలికి వెళ్ళిపోగానే మేము ఫస్ట్ బోటింగ్ చేసాము. మా పాపకి బోటింగ్ జాకెట్ అయితే వేసుకుంటుంది. మేము బోటింగ్ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 60 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపీస్, సేమ్ ఎంట్రన్స్ టికెట్ లానే. మేము బోటింగ్ అయితే చేయాలనుకున్నాము. ఆ చూపించే బోట్లోనే మేము కూర్చున్నాము. ఒక ట్రిప్ మాత్రమే ఉంటుంది. ఎక్కడి నుండి అయితే మనము బయలుదేరుతామో అక్కడికి వచ్చి అదే స్టాప్ పాయింట్. ఓన్లీ వన్ ట్రిప్, ఓన్లీ వన్ సర్కిల్ అంతే. మేము బోటింగ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇంతకుముందు కూడా వెళ్ళుండే శిల్పారామానికి, కాకపోతే బోటింగ్ చేయలేదు. ఫస్ట్ టైం బోటింగ్ చేయడం శిల్పారామంలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మార్నింగే వెళ్ళాం కాబట్టి కొద్దిగా ఎండ ఎక్కువగానే ఉండే. ఎందుకు మార్నింగే వెళ్ళామంటే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది, పిల్లలు ఎక్కువగా ఆడుకోవచ్చు, బాగా టైం స్పెండ్ చేయొచ్చు అని అలా ఆలోచించి మేము తొందరగానే వెళ్ళాము. సో మీరు ఇదంతా శిల్పారామంకి ఎంతమంది వెళ్ళారో, మీకే అక్కడ ఏ ప్లేస్ అంటే ఇష్టమో, ఏ లొకేషన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే పిల్లలు ఆడుకునే ప్లేస్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫ్రీగా అండ్ ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారు. ప్రతి స్పాట్ ఒక మంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శిల్పారామంలో. నేను చాలా వరకు షూట్ చేయలేదు, ఎందుకంటే పిల్లలతోటే టైం స్పెండ్ చేశాము. వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళకి హెల్ప్ చేశాము. నేను ఎంట్రన్స్ ఇంకా ఎగ్జిట్ దగ్గర ఉండే షాపింగ్ మాత్రమే వీడియోలో రికార్డ్ చేశాను. ఒకవేళ ఫుల్ వీడియో కావాలి, బాగా కావాలి అంటే కమెంట్ చేయండి. నేను ఇంకొకసారి వెళ్ళినప్పుడు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో రికార్డ్ చేస్తాను. అండ్ షాపింగ్లో అయితే హిస్టారికల్వి చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. కాటన్, కలంకారీ డ్రెస్సెస్, మన పురాతన వస్తువులు, అప్పట్లో వాళ్ళు ఏం వాడుకునే వాళ్ళు, వుడెన్ వస్తువులు, అలా మంచి మంచి వస్తువులు ఉంటాయి. అండ్ ఇంకా కర్టెన్స్, ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్, లాకెట్స్, అండ్ ఇంకా ఈ మిర్రర్స్ అండ్ వాచెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు శిల్పారామంలో ఏం షాపింగ్ చేశారు, ఏ వస్తువు తీసుకున్నారో కామెంట్ చేయండి. మేము మాత్రం శిల్పారామం మొత్తం తిరిగి అండ్ ఇంకా షాపింగ్ స్ట్రీట్ కూడా తిరిగి ఒక వుడెన్ కోమ్ తీసుకున్నాము, చూపిస్తాను. అండ్ ఇంకా ఈ వ్యాసెస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పిల్లలైతే చాలు చూసిందల్లా కావాలి అని అంటారు. అండ్ వాళ్ళకి బొమ్మలంటే ఎంత ఇష్టమో మీకు తెలిసిందే, అల్లరి చేస్తారు. నేను మాత్రం ఏం కొనించలేదు, ఎందుకంటే ఇంట్లో చాలా ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు ఆడుకోవడానికి. ఎక్కడైనా కొత్తది ఏదైనా కనిపిస్తే చాలు కావాలని అడుగుతారు. అలానేనా మీ పిల్లలు కూడా? అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సామాన్లు ఉంటాయి ఇక్కడ. నాకైతే చాలా ఇష్టం చూడ్డానికే. అన్నీ బాగా చూసి మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ సమ్మర్ ప్రతి సండే ఒక్కొక్క సండే ఒక్కొక్క దగ్గరికి తీసుకెళ్ళాలి పిల్లలకి అని డిసైడ్ అయ్యాము. నెక్స్ట్ సండే ఎక్కడికి వెళ్తామో మీరు గెస్ చేసి చెప్పండి. అండ్ ఇంకా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్తాం కదా, ఆ ప్లేస్ మాత్రం నేను పక్కాగా మంచిగా రికార్డ్ చేస్తాను. పిల్లలైతే అట్ లాస్ట్ మేము వచ్చేసి ఈవినింగ్ 5:30కి ఇంకా బయలుదేరాము వెళ్ళిపోవడానికి.
సో పిల్లలైతే చాలా అంటే చాలా అలసిపోయారు. చాలా అంటే చాలా ఆడుకున్నారు వాళ్ళు ఇసుకలో, బోటింగ్ దగ్గర అండ్ చాలా ఎక్స్‌ప్లోర్ చేశారు. చాలా అలసిపోయారు కాబట్టి ఇంక మేము 5:30కి బయటకొచ్చేసాము. సో మేము ఇదే వుడెన్ కోంబ్ తీసుకున్నాము. ఇలా మొత్తం తిరిగి ఒక చిన్న కోంబ్ తీసుకున్నా మరి నవ్వొస్తుంది కదా! వుడెన్ కోంబ్ ఎందుకు తీసుకున్నా అంటే, వుడెన్ కోంబ్ తోటే దువ్వుకోవాలని ఈ మధ్య వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో, మంచిదంట హెయిర్‌కి. అందుకే తీసుకున్నాము. నాకివన్నీ చాలా అంటే చాలా నచ్చాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి వీటి డిజైన్స్ అయితే. నాకు చాలా అంటే చాలా నచ్చాయి నిజంగానే. చిన్న వ్యా కుండ చూడండి ఎంత బావుందో. మా పిల్లలు అది చూడంగానే స్టోరీ చెప్పేస్తున్నారు. వాళ్ళకసలు ఎంత ఎక్సైట్‌మెంటో ఇలాంటివన్నీ. చెప్పులు కూడా ఉంటాయి. వీడియో ఎలా అనిపించింది? మొత్తం చూసారా మీరు? సో, ఎగ్జిట్ దగ్గర ఇలా ఉంటుంది. బయటికొచ్చేసాము. మేమొచ్చేసరికి చూడండి ఎంతమంది జనాలున్నారో. చాలామంది ఈవినింగే ప్రిఫర్ చేస్తారు. సబ్స్క్రైబ్.